వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం ఎప్పటిలాగానే మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓ దిష్టి కళ్యాణ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నానేనని ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఈశ్వరప్ప సీరియస్, అసభ్య పోస్టులపై బంజారా హిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేశారు, దాని గురించి కూడా ప్రచురించారు. ఇక వారణాసి సింగిల్ మూవీ రూమర్స్కు జక్కన్న చెక్ పెట్టారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ముస్లిం ఓట్ బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటమని, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం విజయ్ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పారు. రాష్ట్రానికి తొలిసారి ఘన స్వాగతం పలికారు కాషాయ శ్రేణులను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అందరి లెక్కలు తేలుస్తాం, 3 ఏళ్లలో మళ్ళీ వస్తా జగన్ వార్నింగ్, అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న అంబటి రాంబాబుని పరామర్శించారు, ప్రచురించారు. ఇక చూద్దాం, ప్రధానంగా భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా? సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా మరి ప్రశ్నించడం అయితే జరిగింది. ఛీ మీ బతుకులు చెడ, మీ జాతి ఏంటి, నీతేంటి, దోపిడీకి చేసిన దొంగలు జాతిపిత ఎలా అవుతారు? కేటీఆర్ హరీష్ను ముఖానికి నల్ల ముసుగేసి తీసుకురావాల్సింది. మీ ఫామ్ హౌస్లో 1000 కోట్లు ఆస్తులు ప్రజలకు రాసిస్తారా? ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకుని నేలకు ముక్కు రాయండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిరంతరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్నే గెలిపించాలని పిలుపునైతే ఇచ్చారు. మీరు భార్యాభర్తల ఫోన్లు కానీ పర్సనల్ ఫోన్లు కానీ ఎవరైనా వింటారా? ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్టా? అలా ఫోన్ ట్యాపింగ్లు చేసిన మీరు ఎదటి వాళ్ళ మనసుల్లో ఏమి ఉందో తెలుసుకోవాల్సిన మీరు జాతి పితలు ఎలా అవుతారని చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం అయితే జరిగింది. భార్యాభర్తలు మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్న సన్నాసివి నువ్వెలా జాతిపితవి అవుతావు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం జరిగిన ప్రజాపాలన ప్రగతి పట భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. కొంతమంది జాతిపిత అని విచారిస్తారా అని అడుగుతున్నారని, అసలు ఎవరికి నువ్వు జాతిపిత? హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, కృష్ణారావు వంటి నేతలకు ఆయన జాతిపిత కావచ్చు, కానీ ప్రజలకు ఆయనతో ఏం పని అయింది మండిపడ్డారు. నేరాలు ఘోరాలు చేస్తే పోలీసులు ముసుగు వేసుకుని పట్టుకుని వస్తారని, హరీష్ రావు కేటీఆర్ను కూడా ముసుగు వేసి పట్టుకుని రావాల్సి ఉందన్నారు. నీ జాతికి నువ్వు పిత కావచ్చు, మాకు కాదు. జడ్జిల వల్లే జర్నలిస్టులు వదలలే, అలాగే జడ్జిలను వదలలే, జర్నలిస్టులు వదలలే, ప్రతిపక్ష నేతలను వదలలే, భార్య భర్తను వదలే, సినీ తారలను వదలే, మంది ఫోన్లు వినేటోడు ఎవడేం మాట్లాడుకుంటే వీడికెందుకు? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెళ్ళాల మాటలు వినేటోళ్ళు ఉంటారా? 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్న మీలాంటి వాళ్ళని జాతిపిత అంటే ఆత్మహత్య చేసుకుంటారు, బావిలో దూకి చస్తారు. నిజానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖాలకు ముసుగులు తొడిగి పోలీసులు విచారణకు తీసుకురావాల్సిందని వ్యాఖ్యానించారు. జాతిపిత అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, హరీష్ రావు మైనాబాద్ ఫామ్ హౌస్తో పాటు 1000 కోట్ల ఆస్తులను తెలంగాణ ప్రజలకు రాసిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ రకంగా మీరు తెలంగాణను దోచుకు తిన్నారు? ఈ రకంగా మీరు మీ కుటుంబ పాలన చేసి మీ కుటుంబాలైతే బాగుపడి, కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిరు మీరు? కాబట్టి నువ్వు ఏ రకంగా జాతిపితవు అవుతావు? మనుషులు ఎదటి మనసుల్లో ఉన్న మాటలు, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్న నువ్వు మరి ఎలా అవుతావు? అసలు తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా కూడా నల్ల ముసుగేసి తీసుకొస్తారు. హరీష్ రావుని, కేటీఆర్ని కూడా అదే రకంగా తీసుకోవాలని చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. మీరు తెలంగాణ జాతిపితలు కాదని, దోపిడీ చేసిన దొంగలు జాతిపితలు ఎలా అవుతారని, మీ ఫామ్ హౌస్లో 1000 కోట్ల ఆస్తులు ప్రజలకు రాసిస్తారా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరి కౌంటర్ చేశారు రేవంత్ రెడ్డి. మరి దానికి సంబంధించి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. మీరైతే ఏమనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ కోణంలో చూస్తారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం కూలి అవుతుందని ఆరోపించారు. గుంటూరులో పర్యటించిన వైఎస్ జగన్ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. మనందరికీ తెలుసు. మరి ఏదైతే అంబటి రాంబాబు వ్యక్తిగత దోషణలతో ముఖ్యమంత్రిని ఒక విపరీతమైన మాటలతో మాట్లాడారో దాని గురించి కావచ్చు, మరి అంబటి రాంబాబుని అరెస్టు చేయడం అయితే జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం అయితే జరిగింది. మరి ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. ఎందుకు ఈ రకంగా చేస్తాను? అంబటి రాంబాబు అన్న
నిజం మాట్లాడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా? మరి మేమంతా వస్తే మరి అందరి లెక్కలు తేలుస్తాం, 3 ఏళ్లలో వస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరి ఏదన్నా ఉంటే అనుకోకుండా వాళ్ళు తిడితే ఆ ప్రతిస్పందనగా కావాలని అంబటి రాంబాబు తిట్టలేదు, ప్రతిస్పందనగా తిట్టారు. దానికి కూడా నేను అలా ఉండవలసింది కాదు అని చెప్పి ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. అయినా కూడా వినకుండా మరి పొగడాల్సింది పోయి అంబటి రాంబాబుని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రకంగా పాపం అంబటి రాంబాబుని అరెస్టు మీరు చేస్తారా అని చెప్పి నిప్పులు జరిగారు జగన్మోహన్ రెడ్డి. మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడారు? మరి పాపం ఏ అమాయకుడంగా ఉన్న ఈ యొక్క అంబటి రాంబాబుని ఈ రకంగా అన్యాయంగా కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మరి ఈ రకంగా చేయటాన్ని మరి 100% ఖండిస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గురించి మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా చూడొచ్చు, ముస్లిం ఓట్ బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం. విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకి విచ్చేయటం అయితే జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం తహతహలాడుతుంది, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మరి వాళ్ళు లెక్క చేయడం లేదు, వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు నబీన్ అయితే చేశారు. మరి రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాలు భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన దుయ్యబట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తుందని, ఇదే సమయంలో హిందూ దేవాలయాన్ని సనాతన ధర్మంపై కక్ష కట్టి వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తుందని ఆయన తీవ్ర ఆరోపణలు అయితే చేయటం జరిగింది. మరి నబీన్ తన యొక్క ప్రసంగాన్ని ఆ రకంగా చేశారు. రేవంత్ సర్కార్ మీద విపరీతమైన ఆరోపణలు అయితే చేయటం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరి నబీన్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందో లేదో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం. బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన కిషన్ రెడ్డి, రామచంద్రరావు మరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏలో తమ మిత్రపక్షమైన మరి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఫిబ్రవరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్తో బీజేపీ కీలక భేటీ చేసింది. ట్విట్టర్ వేదికగా బీజేపీ ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తన ఎక్స్ ట్విట్టర్లో వేదికగా తెలిపారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారని, ఎన్నికల ప్రచారానికి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి ప్రచారం తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన మరి తన సత్తా అయితే చాటింది, కానీ తెలంగాణలో అంత ఉనికి అయితే లేదు. కానీ మరి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీతో దోస్తీ ఉంది కాబట్టి మరి తమ సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి కంపల్సరీ ఆయన ప్రచారం కూడా చేస్తారని చెప్పి బీజేపీ అధినాయకత్వం చెప్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంపాక్ట్ ఉంటుందా, తెలంగాణలో ఉండదా అనేది మరికొంతకాలంలో మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు 0 వస్తుందని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ ఒక దిష్టి కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని
గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరు ఓటు వేయరన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాపోతుందని ఆయన జోసు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే తెలంగాణ ప్రజల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. భహింస అల్లర్ల వల్లే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. మరి బీజేపీ ఏదైతే ఉందో మత రాజకీయాలు చేస్తుంది, మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలను క్రియేట్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి బీజేపీకి ఈసారి గుండు సున్నా వస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించడం అయితే జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయాలు చేసుకోవాలి, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరూ నమ్మేది లేరు. మీరు పవన్ కళ్యాణ్ కాదు, ఒక దిష్టి కళ్యాణ్. గతంలో మీరు చాలాసార్లు తెలంగాణ ప్రజల మీద అనేక కమెంట్స్ చేస్తున్నారని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? మరి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారో మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఇదిగో నరవణి పబ్లిక్ కాలేదన్నారు. ఇప్పుడేమంటారు? లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ లోక్సభకు వస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మోడీకి సభకు వస్తే నేను నేరుగా వెళ్ళి ఆయనకు నరవణే రాసిన పుస్తకాన్ని ఇస్తాను. తద్వారా ఆ పుస్తకాన్ని చదివి మోడీ నిజాలను తెలుసుకుంటారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రాసిన బుక్ లదాఖ్లో జరిగిన ఘటనను వివరిస్తుంది. దీనికి ముఖ్యంగా దేశంలోని యువత చదవాలి. కైలాష్ రిడ్జి ప్రాంతంలో చైనా దళాలు వారి ట్యాంకుల మోహరింపు గురించి బుక్లో నరవణే హైలైట్ చేశారు అని బుధవారం లోక్సభ వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించారు. మరి ఇది నరవణే బుక్ పబ్లిష్ కాలేదన్నారు కదా అంటూ ప్రదర్శించారు. మరి చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ స్పష్టమైన అనుమతి లేని పక్షంలో భారత బలగాలు కాల్పులు జరపకూడదనే సమయంలో టాప్ నుండి అందించిన స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. దీన్ని మొన్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మరి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఏదైతే మరి తీవ్రంగా ఖండించారు. మరి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మరి మీ దగ్గర అలాంటి బుక్ ఉంటే తీసుకురావాలి మీరు అని చెప్పారు. కానీ ఇదిగో నరవణే రాసిన బుక్ నా దగ్గర ఉంది అని చెప్పి దీన్ని ప్రదర్శించారు. ఈరోజు మీరు పార్లమెంటుకు రారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వస్తే డైరెక్ట్గా మీ దగ్గరికే తీసుకొచ్చి ఇది ఒకసారి చదవండి అని చెప్తాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్న యువత మొత్తం కూడా ఈ బుక్ను చదవాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇది ఏ మేరకు ఎంతవరకు దీని ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఇక లాయర్గా మారిన సీఎం మమత దేశ చరిత్రలో ఇదే తొలిసారి ఈసీపై ఫైర్. సుప్రీంలో వాదనలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాదిగా మారారు. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఒక ముఖ్యమంత్రి నల్లకోటు వేసుకుని లాయర్గా మారి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని కూడా మరి తెలుస్తుంది. లాయర్గా ఇదే తొలిసారి ఈ ఘనతను మమతా బెనర్జీ సాధించారు. ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ చేశారు. ఈ కేసులో బుధవారం స్వయంగా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళి తన వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఛాంబర్కు వెళ్ళి దీదీ తన వాదనలు వినిపించడానికి 5 నిమిషాల సమయం కోరారు. దీనికి సీజే అంగీకరిస్తూ 15 నిమిషాలు తీసుకోండి అని చెప్పారు. న్యాయం మూసిన తలుపులు వెనుక ఏడుస్తుందని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సార్, సమస్య ఏమిటంటే చివరికి మాకు ఎక్కడ న్యాయం జరగడం లేదు. నేను ఈసీఐకి 6 సార్లు లేఖలు రాశాను, అయినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. న్యాయం మూసిన తలుపుల వెనుక రోధిస్తుందంటూ ముఖ్యమంత్రి తన వాదనను ప్రారంభించారు. దీంతో ఈ అంశం ఎన్నికల కమిషన్పై పూర్తి స్థాయి దాడిగా మారింది. మమతా బెనర్జీ అభ్యర్థన నిజమైందని ధర్మాసనం అంగీకరించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. బెంగాల్ సీఎం పిటిషన్పై ఎన్నికల సంఘానికి ధర్మాసనంకు నోటీసు కూడా జారీ చేసింది. చూడాలి మరి రానున్న రోజుల్లో సుప్రీం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఈసీఐకి ఎట్లాంటి సూచనలు జారీ చేస్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ రకంగా మరి అదేవిధంగా జగిత్యాల
ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ కొట్టేస్తూ ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం అయితే జరిగింది. సంజయ్ అయితే చెప్పారు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మాత్రమే, నేను 5,000 రూపాయలు పార్టీకి సంబంధించి ఇప్పటికీ కూడా నేను కడుతున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ నన్ను ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కాక ఎక్కడైపోతాను, కేవలం నా నియోజకవర్గ ప్రజల యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, కానీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మాత్రమే అని చెప్పి సంజయ్ పునరుద్ఘాటించారు. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంజయ్కి క్లీన్ చిట్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని స్పీకర్కు తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన స్పీకర్ సుప్రీంకోర్టు గడువులోపే తన నిర్ణయాన్ని వెలువరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, ఇప్పటికే తన వేతనం నుంచి నెలకు 5,000 నోట్ దిస్ పాయింట్ 5,000 రూపాయలు బీఆర్ఎస్కు విరాళంగా వెళుతుందని ఆయన సంజయ్ చెప్పారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే మీరు పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు, 5,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాకుండా ఎక్కడికి పోతారు? అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసి ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయిపోయినట్టేనా, కాంగ్రెస్తో ఉన్నట్టేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని కలిస్తే ఆయన బీజేపీ మంచి అయిపోతాడా? ఈ రకంగా మాట్లాడుకుంటే చాలా ప్రశ్నలకి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము పాలించినప్పుడు ఎట్టా ఉన్నామో, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాంటి క్వశ్చన్లు వేస్తాం, మీరందరూ మా కింద కూర్చొని మాకు సమాధానం చెప్పాలి అన్న తత్వంగా బీఆర్ఎస్ అహంకార ధోరణితో ముందుకెళ్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ గతంలో ఎంతోమంది టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువులను కొన్నట్టుగా కొని మీ దగ్గర చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ తెలవదా అని చెప్పి సూటిగా వారు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళకి సమాధానాలు చెప్పడానికి మీ దగ్గర సమాధానాలు లేవని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు చేశారని పచ్చకామెరల రోకముడితో చూస్తే మీ కళ్ళు అందరికీ కూడా పచ్చగా కనిపించినట్టు, మేము కేవలం నియోజకవర్గ ప్రజల కోసమే చేశాను సంజయ్ మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. మీరేమంటారు? బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఆరోపణలో వాస్తవం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా సినీ పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ సమాజం కోసం కళల ద్వారా జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపై బిగ్ అప్డేట్. హైదరాబాద్ మెట్రో విస్తరణ జరిగితే లక్షలాది మంది నగరవాసులు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో ఫేజ్ 2కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 24,269 కోట్లు ఖర్చు అవుతుంది అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో భాగంగా కొత్తగా మరో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు ఏర్పాటు కానున్నాయి. ఇక మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ సర్కార్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడా రిపోర్ట్ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రానున్న రోజుల్లో విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోబోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. భారతదేశంలో ఉన్న అన్ని నగరంలో కంటే కూడా తెలంగాణ మంచి బెస్ట్గా కనిపించే విధంగా ఉంది రానున్న రోజు. అందులో హైదరాబాద్ విశ్వనగరంగా తన కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ముందడుగులు వడివడిగా వేస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఇంకా ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ఎంత త్వరగా కంప్లీట్ అవుతుంది అనేది. ఇక తొర్రూరు మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తామని బీజేపీ అభ్యర్థి పూసల రజిత్ శ్రీమాన్ చెప్పారని, క్యాన్సర్పై అవగాహన తప్పనిసరిని కోడిమాల శ్రీనివాసరావు ఫౌండర్ యూత్ ఫర్ సొసైటీ ఇది కూడా చెప్పారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మమ్మల్ని అందరినీ గెలిపించాలని చెప్పి ఎవరి కాళ్ళు అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలి అని చెప్పి తమ అభ్యర్థులు అందరూ కూడా వేడుకుంటున్నారు. తమ పార్టీని గెలిపించాలని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చూడాలి ప్రజలు ఏ రకంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా ఎవరికి పట్టం కట్టనున్నారని కొంతకాలంలో మనకు తెలుస్తుంది. మా ఆయువు ఉద్యమమై నీ మంచికి బదులై అని చెప్పి రాశారు. ఏదైతే
అంబటి రాంబాబుకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఆయన్ని పరామర్శించడానికి నిన్న ఆయన గుంటూరు వెళ్ళటం జరిగింది, అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళటం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరామర్శించడం అయితే జరిగింది అంబటి ఫ్యామిలీని. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. మేము వచ్చిన తర్వాత మీ అందరి అంతు తేలుస్తామని మరొకసారి జగన్మోహన్ రెడ్డి అయితే మరి చెప్పడం అయితే జరిగింది. ఇక పురపోరులో పార్టీల ప్రచారం జోరు. మరి ఉత్కృష్ణ పతాకాన్ని అందుకున్న డీసీపీ రాజేంద్ర నాయక్ అని కూడా ప్రచురించారు. ఇక ఘనంగా షబ్-ఏ బరాత్ వేడుకలను ప్రచురించారు. ఎన్నికల వేళ మరి పురపాలక ఎన్నికల వేళ అన్ని పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. ఆదర్శ మున్సిపాలిటీని నా లక్ష్యమని మీరు ఆదరించండి, నేను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపల్లో కాంగ్రెస్ జోరని అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కదిలిన ఎమ్మెల్యే, మాజీ జడ్పీటీసీలు పార్టీ శ్రేణులు 2, 16, 17, 18, 19, 20 వార్డులో కాంగ్రెస్ మరి ముమ్మరంగా ప్రచారం చేసింది. షాద్ నగర్ ఆయా పరిసర ప్రాంతాల్లో అని చెప్పారు. ఇక కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రచారం గెలిపే లక్ష్యమని నినాదం. మున్సిపల్ ప్రచారంలో చేయి కలిపిన నేతలు మున్సిపల్ పీఠమే ధ్యేయంగా ముందుకు. మరి ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు నరేంద్ర యాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అల్లూరి సంజయ్ రెడ్డి, గంట సుజాత, షాజిద్ ఖాన్, బోరంచు శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి మున్సిపల్ పరిధిలో 21, 22 వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వసావర్ వెంట్, మనస్పూర్ ఖాన్లను గెలిపించాలని మరి చెప్పారు. కంది శ్రీనివాసరెడ్డి అన్నీ తానై మరి ముందుకు కదులుతూ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని తన వంతు ప్రయత్నంగా ముందుకు వెళుతున్నారు. ఎక్కడైతే అభ్యర్థులందరూ పోటీ చేశారో ఆ అభ్యర్థులందరూ కూడా గెలిచి తీరాల్సింది అని చెప్పి మరి కంది శ్రీనివాసరెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఆదిలాబాద్లో మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వెళ్తాయో మనం కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక వ్యక్తిగత సంపదలో 70% విరాళమని ఒక ఆర్టికల్ అయితే రాశారు. అలాగే ఈ నయాగారకు ఏమైంది అని కూడా రాయటం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే వారణాసిలో విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ అని, వారణాసి మూవీలో విలన్గా మలయాళ నటుడు పృథ్వీరాజు సుకుమారన్ ఉన్నాడని చెప్పి మరి రాయటం జరిగింది. దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో మరి హీరోలకి ఎంతగైతే మరి ఎలివేషన్ ఇస్తారో విలన్ని కూడా అంతే విధంగా ఎలివేషన్స్ ఉంటాయి. విలన్కి కూడా అంతే గొప్ప పేరైతే వస్తుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో హీరో ఎంత శక్తివంతంగా ఉంటాడో విలన్ పాత్ర కూడా అంతే బలంగా వినిపిస్తుంది. అదే ట్రెండ్ను కొనసాగిస్తూ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ను ఎంపిక చేయడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకైతే దారి చేసింది. వారణాసి మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితిని మనమైతే చూసాం. ఇక బుల్లెట్ సునీల్గా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్, మరి నారీ నడుమరారి సినిమాలో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బైకర్. ఈ చిత్రం నుంచి తాజా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ పవర్ఫుల్ పాత్ర నటిస్తుండగా ఆయన బర్త్డే సందర్భంగా చిత్ర బృందం మూవీ నుంచి స్పెషల్ టీజర్ను కూడా విడుదల చేసింది. ఇక అదేవిధంగా చిరు కుమార్తెగా సారా ఈ మధ్యకాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా ధురంధర్. గత డిసెంబర్లో రిలీజ్ అయిన ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో నటించిన రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపల్ ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్గా చేసిన సారా అర్జున్ కూడా మరి ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె చిరంజీవి కూతురుగా నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో ఇట్టుకొట్టిన చిరంజీవి త్వరలో విశ్వంభర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీ కొల్లీతో మరోసారి కలిసి పనిచేయనున్నారు. గతేడాది ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకు వస్తున్నాయి. ఇందులో చురుకు జోడీగా ప్రేమని ఎంపిక చేశారని, మోహన్ లాల్ కీలక పాత్ర తీసుకుంటున్నారని, విలన్గా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ని కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది. కానీ సారా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. సారా నటించిన తెలుగు తొలి మూవీ యుఫోరియా శుక్రవారం థియేటర్లోకి రానుందని కూడా ప్రచురించారు. ఇక పోలీసులకు ఆశ్రయించిన ఈషా రెబ్బా, మరి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా
పోలీసులను ఆశ్రయించిన తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఎవరైనా కూడా మరి అసభ్యకరమైన పోలీసులు పోస్టింగ్లు ఏమైనా చేస్తేనా, అసభ్యకరమైన పోస్టులు చేస్తే మాత్రం సోషల్ మీడియాలో ఉక్కు పాదంతో నలిపేస్తామని చెప్పి మరి చెప్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న మార్ఫింగ్లు కానీ వీటన్నిటికీ కూడా చెక్ పెడతామని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం. కుర్రాళ్ళు కుమ్మేశారు, రికార్డుల చేతుల్లో ఫైనల్కు యువ భారత్ 6వ శతకం రాణించిన వైభవ్ ఆయుష్ సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు. అండర్-19 వరల్డ్ కప్లో అత్యధిక ఛేదన 2006లో ఐర్లాండ్పై న్యూజిలాండ్ ఛేదించిన 304 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది. మరి మనకు తెలుసు సిక్సర్ల పిడుగు వైభవ్ కూడా 68తో దుమ్ము దులిపేశాడు. అరోన్ జార్జ్ 115తో దుమ్ము దులిపేశాడు. ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలిపి నమోదైన 621 పరుగులు టోర్నీ చరిత్రలో రెండో అత్యధికం. 2004లో చట్టగ్రామ్లో జరిగిన ప్లేఆఫ్స్లో ఆస్ట్రేలియా ఐర్లాండ్ 345, 291కి 9 మ్యాచ్లో 630 రన్స్ నమోదయ్యాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే ఆ గెలుపు సూత్రం పైన ఇప్పటి జట్టుకు కూడా T20 ప్రపంచ కప్ మరో 2 రోజుల్లో మరి జరగనుంది. పొట్టి క్రికెట్లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్ మరోసారి టైటిల్ చరిత్రలో సృష్టించాలనుకుంటుంది. 2024లో రోహిత్ శర్మ సారా ఆధ్వర్యంలో 2024 రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఆ టోర్నీలో రోహిత్ బెరుకులేని ఆటతీరుతో ముందుండి నడిపించాడు. కప్పు కొట్టే గెలుపు సూత్రాన్ని పరిచయం చేశాడు. ఆ ఫార్ములా పైన ఇప్పుడు జట్టు కూడా నిర్మితం కావడంతో భారత్ మరోసారి ఫేవరెట్ మారింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా కూడా విశ్లేషించారు. మరి పొట్టి క్రికెట్లో ఏదైతే ఉందో మరి T20లో అజేయ శక్తిగా టీమిండియా ఉన్నదన్నమాట వాస్తవం. ఇక సంజు శాంసన్కి చోటు ఉంటుందా ఉండదా అని కూడా మరి చెప్తారు. మరి ఏదైతే ఫామ్ లేక కొట్టుమిట్టాడుతున్నాడు సంజు శాంసన్కు మరి చోటు ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అదేవిధంగా జగన్ కుట్రలపై జనంలోకి అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం టీడీపీ జనసేన అధినేతల నిర్ణయం. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటల పాటు సుదీర్ఘ భేటీ. వైసీపీ నేరపూరిత రాజకీయాలపై ప్రధాన చర్చ. కులచుచ్చు పెట్టాలని చూస్తుంది, తప్పుడు ప్రచారాలతో గందరగోళపరుస్తుంది. కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం. తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యి సున్నితమైన అంశం, అందుకే ఆచితూచి వ్యవహరించడం. దీనిపై వైసీపీ అనుకూలంగా మార్చుకుంటుంది. జంతు కొవ్వు ఉందని తేలినా బొక్కాయిస్తుంది. సిట్ ఛార్జ్ షీట్పై కోర్టు నిర్ణయం తీసుకున్నాక అన్ని ఆధారాలతో ఎండగడతాం అని చెప్పి మరి సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జనసేన సమన్వయంపై చర్చ త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభల సీట్లపైన కూడా మరి ఇది ఉండబోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ ఒక టైప్ ఆఫ్ వన్ సైడ్ మాటల్ని మరి ఎండగట్టాలని చెప్పి మరి జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు భేటీ అయ్యి దానిలో మాట్లాడుకున్నట్టుగా దీనిలో మరి ప్రచురించారు. ఇక అవును తప్పు చేశాం, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన 3 నిందితుల్లో డైరీ వర్క్స్బర్డ్ సురేంద్రనాథ్ ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలతో మర్యాదలకు మురిసి తప్పు చేశారని వెలువల. కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్ రసాయనాల సరఫరా వ్యాపారి బోలేబాబా డైరీ ఉద్యోగి సైతం నేరం అంగీకారం. ఇది చాలా సీరియస్ ఎలిగేషన్గా కూడా మనకి తెలుస్తుంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్ సైంటిస్ట్ను కూడా ప్రలోభాలకు గురి చేశారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లో ప్రోటోకాల్ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు. వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారం డైరీలకు సహకరించినట్టుగా కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ గత డిసెంబర్ మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు. నేర అంగీకారంతో పాటు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెల్లడించారని కూడా రాసుకొచ్చారు. చూడాలి మరి ఇది ఎంతవరకు ఉంటుందో. డైరెక్టర్ని మొత్తం నివేదిక వచ్చిన తర్వాత 100% దీని గురించి నేను మాట్లాడతానని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. ఇక సాగునీటికి తంటాలు. 3 దశాబ్దాలుగా సాగర్ జలాలకు దూరం. విభజన తర్వాత పూర్తిగా ఆశలు వదులుకున్న జిల్లా రైతులు కృష్ణానదిపై నిర్మించిన పథకాలను వినియోగంలోకి తేవాలని నేడు సాగునీటి సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా నుంచి హాజరు కానున్న ప్రతినిధులని సమస్యలు విన్నవించి సాగునీటిని సాధించాలని రైతులు వేడుకోవాలని కూడా ప్రచురించారు. ఇక బందర్ జీజీహెచ్ సూపరింటెండెంట్గా టీటీకే రెడ్డి సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆశయాలతో తొలగించారని కూడా దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక అవయవదానంతో పలువురికి పునర్జన్మ. ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో చొరగాడి వసి తీవ్ర గాయాలయ్యాయి. క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అవయవదానానికి ముందుకొచ్చినారు. మరి కుటుంబం గుండె, 2 కిడ్నీలు, 2 కళ్ళను కూడా దానం చేశారు. మరి ఇలాంటి అవయవదానం చేసిన వ్యక్తిని అందరం కూడా మరి
ఆయన 100% ఆయన యొక్క త్యాగాన్ని మనందరూ కూడా గుర్తించాలి. ఇక అదేవిధంగా సహకార సమస్యలపై సీఎంకు వినతి పత్రం, ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచాలని కోరిన కేడీసీసీబీ చైర్మన్ నెట్టమని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన హైజాక్ అని, అక్రమ కేసుల ఘర్షణతో సమస్యలు పక్కదారి పడుతున్నాయని మరి మాట్లాడుతున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా తీసుకుంటే మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం విపులంగా. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మరి ఎప్పుడు కూడా నిష్పక్షపాతమైన వార్తల్ని ప్రచురిస్తున్న మహాదినపత్రికను మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వాటి వార్తాపత్రికల